డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ ఏంటో కొంచెం చూద్దాం. డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. పాపులేషన్ డెన్సిటీ అంటే అది 2011లో మన లాస్ట్ జరిగిన సెన్సస్ ప్రకారం 382 ఉండే. డెకేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. ఇట్ ఈస్ ద పాపులేషన్ ఇన్ లాస్ట్ సెన్సస్, లేటెస్ట్ సెన్సస్ మైనస్ లాస్ట్ సెన్సస్ బై లాస్ట్ సెన్సస్ చేస్తే డెకేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. బర్త్ రేట్ అంటే ఎన్ని లైవ్ బర్త్స్ పర్ 1000 పీపుల్. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఫర్ 1000 పీపుల్. 1000 పాపులేషన్కి ఎంత అని ఇది బర్త్ రేట్. డెత్ రేట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైవ్ డెత్స్ ఫర్ 1000 పీపుల్. 1000 పీపుల్కి ఇది అన్నట్టు. 20 ఏమో బర్త్ రేట్ ఉండే, 6 ఏమో డెత్ రేట్ ఉండే 2018లో. పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. పాజిటివ్ ఫిగర్ ఉంటే రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఇట్స్ ఏ పాజిటివ్ ఫిగర్ అయితే దాన్ని రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అంటారు. వెన్ ఇట్స్ క్లోజ్ టు 0 పాపులేషన్ ఈజ్ సెడ్ టు బి స్టేబిలైజ్డ్ అంటారు. పాపులేషన్ గ్రోత్ రేట్ 0 ఉంటే స్టేబిలైజ్డ్ అంటారు. యాజ్ రీచ్డ్ ద రిప్లేస్మెంట్ లెవెల్ అని అంటారు. ఫెర్టిలిటీ రేట్. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 ఉమెన్ ఇన్ ద చైల్డ్ బియరింగ్ ఏజ్ గ్రూప్. ఫెర్టిలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఫర్ 1000 ఉమెన్, ఇక్కడ ఓన్లీ ఉమెన్, కానీ అది కూడా చైల్డ్ బియరింగ్ ఏజ్ గ్రూప్ 15 to 49. టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఇఫ్ ఉమెన్ లివ్డ్ త్రూ అబోవ్ ఏజ్ గ్రూప్, హౌ మెనీ బేబీస్ వుడ్ షీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హైపోథెటికలీ. టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఇండియాస్ టార్గెట్ ఏంటంటే 2.1. రిప్లేస్మెంట్ లెవెల్ షీ ఓర్ హెర్ హస్బెండ్ రిప్లేస్డ్ బై 2 న్యూ ఉమెన్ బిగిన్స్. ఎక్స్ట్రా 0.1 వచ్చేసేసి కాంపెన్సేట్ రిస్క్ ఆఫ్ అన్ఫోర్సిన్ యాక్సిడెంట్ డెత్ అలాగన్నట్టు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అదే 2.1గా తేవాలని చెప్పి అదన్నట్టు. బేబీస్ వుడ్ హ్యావ్ షీ హ్యావ్ అంటే టోటల్ ఫెర్టిలిటీ అంటే ఎన్ని బేబీస్ తను ప్రొడ్యూస్ చేయగలదు హైపోథెటికల్గా అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే. టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ తగ్గింది, డిక్లైన్ టు 2.2. అది మంచి గ్రేట్ అచీవ్మెంట్. ఎట్లా అచీవ్ చేశారంటే కాంట్రాసెప్టివ్స్, బెటర్ ఫ్యామిలీ ప్లానింగ్, గర్ల్ ఎడ్యుకేషన్ ద్వారా అయిందన్నట్టు. ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ ఐఎంఆర్. ఐఎంఆర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 1 year పెర్ 1000 లైవ్ బర్త్స్. 1000 లైవ్ బర్త్స్కి ఎంత డెత్, ఎంతమంది 1 year లోపు చనిపోయారు, 1 year ఏజ్లో చదివిపోయారు. 34 ఉండే 2016లో, 32 ఉంది 2018లో. చైల్డ్ మోర్టాలిటీ రేట్. చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటే అండర్ ద ఏజ్ ఆఫ్ 5 years. అండర్ ద ఏజ్ ఆఫ్ 5 years ఫర్ 1000 లైవ్ బర్త్స్ 50 ఉంది 2016లో. ఎస్టీజీ సెల్ఫ్ డెవలప్మెంట్ టార్గెట్ ఏంటంటే 11 చేయాలని. మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 1 year కన్నా తక్కువ. చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటే 5 year కన్నా తక్కువ 1000 లైవ్ బర్త్స్కి. మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఇది ఉమెన్కి సంబంధించింది. ఎంతమంది ఉమెన్ చచ్చిపోతారు ఇన్ చైల్డ్ బర్త్ ఫర్ 1 lakh లైవ్ బర్త్స్. 1 lakh లైవ్ బర్త్స్. 1 lakh అంటే పెద్ద నెంబర్. 1 lakh లైవ్ బర్త్స్లో బర్త్ ఇచ్చినప్పుడు ఎంతమంది ఉమెన్ డై అవుతారు. నెంబర్ ఆఫ్ ఉమెన్ వుడ్ డై ఇన్ చైల్డ్ బర్త్ పెర్ 1 lakh లైవ్ బర్త్స్ 130 ఉంది 2016లో. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్ని ఇయర్లు బతుకుతారో యావరేజ్గా అది అన్నట్టు. ఇండియన్ ఫీమేల్స్ 70 years, మేల్స్ 67 బతుకుతారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, రూరల్ ఏరియాస్లో తక్కువ ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేరళలో, ఢిల్లీలో ఎక్కువ ఉంది, ఛత్తీస్గఢ్లో తక్కువ ఉంది. ఫీమేల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ లాంగర్ దెన్ men in all areas except for Bihar and Jharkhand. సెక్స్ రేషియో అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 males. 2011లో 943 ఉంది. సెక్స్ రేషియో అంటే గర్ల్స్ 0 to 6 years per 1000 బాయ్స్ ఇన్ దట్ గ్రూప్స్. 0 to 6 అన్నట్టు చైల్డ్ సెక్స్ రేషియో అంటే.
ఇంకోటి ఏంటంటే సెక్స్ రేషియో అట్ బర్త్ ఫర్ చిల్డ్రన్ బోర్న్ ఇన్ ద లాస్ట్ 5 years ఇంప్రూవ్ అయ్యింది అన్ని స్టేట్స్లో. కొన్ని హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మేఘాలయ, గోవా, నాగాలాండ్లో కాలేదు. ఇండియాలో సెక్స్ రేషియో ఇది ఎక్స్ప్రెస్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. కొన్ని నేషన్స్ ఏం చేస్తారు నెంబర్ ఆఫ్ మేల్స్ పర్ 1000 ఫీమేల్స్ అని కూడా అంటారు. ఓకే, గ్లోబల్లో సెక్స్ రేషియో వచ్చేసి 102 మేల్స్ ఉన్నారు 100 ఫీమేల్స్కి. ఏషియాలో వచ్చేసి తక్కువ ఉన్నారు, నెంబర్ ఆఫ్ మెన్ ఎక్కువ ఉన్నారు. ఏషియాలో కూడా అంతే సెక్స్ రేషియో ఇస్లో దట్ ఈ పర్సంటేజ్. ఏజ్ పిరమిడ్ అంటే ఏంటంటే ఇట్స్ అ స్ట్రక్చర్ దట్ షోస్ ప్రపోర్షన్ ఆఫ్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ రిలేటెడ్ టు ద టోటల్ పాపులేషన్. డిపెండెన్సీ రేషియో అంటే ఏంటంటే పీపుల్ బిలో 15 అండ్ అబోవ్ 64 డివైడెడ్ బై పాపులేషన్ ఇన్ ద 15 to 64. అంటే బిలో 15 అబోవ్ 64 బై డివైడెడ్ బై 15 to 64 ఏజ్ గ్రూప్ అన్నట్టు. ఇది అన్నట్టు. డెమోగ్రఫిక్ డివైడెడ్ ఫెనోమినా వెన్ డిపెండెన్సీ రేషియో ఆఫ్ ఏ కంట్రీ డిక్లైన్స్ and a larger proportion of population in the working age compared to dependency age. A phenomena when dependence ratio of a country decline అయ్యిందనుకో, డిపెండెన్సీ రేషియో తగ్గిపోయి లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉన్నారనుకో డిపెండెన్సీకి అయినా ఇది అన్నట్టు. ఇది డెమోగ్రఫిక్ డివైడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి ఇది అడ్వాంటేజ్. డెమోగ్రఫిక్ డివైడెండ్. డెమోగ్రఫిక్ డివైడెండ్ టెంపరీ, ఎందుకంటే లార్జ్ పూల్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ వర్క్ చేసే వాళ్ళు రేపు ఎట్లా వర్క్ చేయకుండా అవుతారు కాబట్టి ఇది టెంపరీ ఫెనోమినా, పర్మనెంట్ కాదు. సెన్సస్ 2001లో మైగ్రేషన్ ఆక్యుపేషన్ చూస్తే మైగ్రేషన్ అంటే ఏంది, ఒక ప్లేస్లో సెటిల్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ రెసిడెన్స్. పుష్ ఫ్యాక్టర్స్ ఏవి, పుల్ ఫ్యాక్టర్స్ ఏవి. పుష్ ఫ్యాక్టర్స్ ఏంది అంటే ఫోర్స్ దట్ డ్రైవ్స్ పీపుల్ అవే ఫ్రమ్ ఏ ప్లేస్, అంటే ఇక్కడ నుంచి పోవడానికి కారణాలు ఏంది. ఫుల్ ఫ్యాక్టర్స్ అంటే అట్రాక్ట్ చేయడానికి, దట్ డ్రాస్ పీపుల్ టు అట్రాక్ట్. పుష్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ జాబులు లేవు, శాలరీ లేదు, బిజినెస్ ఆపర్చునిటీ లేకపోతే వెళ్ళిపోతారు ఎక్కడన్నా ఒక ప్లేస్ నుంచి. బేసిక్ కమ్యూనిటీస్, వాటర్, షెల్టర్, హాస్పిటల్ లేకపోతే కూడా వెళ్ళిపోతారు. డిసాస్టర్స్, ఫ్లడ్స్, ఫెమైన్స్ వస్తే వెళ్ళిపోతారు. క్రైమ్, వార్, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ ఉంటే వెళ్ళిపోతారు. మరి ఫుల్ ఏంటంటే ఇవన్నీ ఉంటే ఎక్కువ వస్తారు. ఇప్పుడు సేఫ్ అవన్నీ ఉంది, మంచిగా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటర్ అన్నీ బాగుంటే వస్తారు. పుల్ ఫ్యాక్టర్స్ అవి. 37% మన ఇండియన్స్ ఇంటర్నల్ మైగ్రెంట్స్, ఎక్కువ ఫీమేల్స్ మైగ్రెంట్ అయ్యారు. ఈ 37%లో 70% ఫీమేలే మైగ్రేట్ అయ్యారు. మైగ్రేషన్ ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ ఎందుకంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతారు, అట్లా కూడా అది కూడా వస్తుంది. ఇంకా వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్కి మేల్ 28%, 3 విత్ హౌస్ హోల్డ్, 3 ఆఫ్టర్ విత్ హౌస్ హోల్డ్, 3 ఆఫ్టర్ బర్త్. ఫీమేల్ మ్యారేజెస్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ మేల్లో వస్తే వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్కి నెక్స్ట్ 3 విత్ హౌస్ హోల్డ్, 3 ఆఫ్టర్ బర్త్. ఆక్యుపేషన్ ఏంటంటే సెన్సస్ ఏం చేసిందంటే వర్కింగ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా 4 మేజర్ కేటగిరీస్లో వేసింది. 1 కల్టివేటర్స్, 2 అగ్రికల్చరల్ లేబర్స్, 3 హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ వర్కర్స్, 4 అదర్ వర్కర్స్. కల్టివేటర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ వర్కర్స్, అదర్ వర్కర్స్. ఇంకా ఇప్పుడు ఏంటంటే డెమోగ్రఫిక్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నీతి ఆయోగ్స్ హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా హెల్త్ ఇండెక్స్ అని ఒకటి ఉంది. హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా హెల్త్ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ది ఉంటే, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ అనేది 2029కి రిలీజ్ చేశారు. టాప్ 1 కేరళ, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. బాటంలో ఎంపీ, బీహార్, యూపీ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా దీనిలో ఫర్దర్ సాటిస్ఫైడ్ 24 ఇండికేటర్స్ మెజర్ చేస్తుంది. దేనికి హెల్త్ అవుట్కమ్స్, గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్. ఏది హెల్త్ అవుట్కమ్స్, గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కీ ఇన్పుట్స్ ఆర్ ప్రాసెసెస్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, WHO, హెల్త్ మినిస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్, ముంబై,
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారంటే హెల్త్ మినిస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్ IIPS, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ముంబైలో ఉన్నది వీళ్ళు చేస్తుంటారు. 5 times చేశారు ఇంతవరకు. 92 to 93, 98 to 99, 2005 to 2006, 2015 to 16, 2019 to 21 నేషనల్ 5th అప్పుడు జరిగింది అన్నట్టు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసేది ఎవరంటే IIPS, ఎవరంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్ ముంబై. ఫేస్ అది ఇంకా డేటా పబ్లిష్డ్ ఫర్ రిమైనింగ్ స్టేట్స్ 2 ఫేజ్లో చేశారు. 5 అలా ఓకే. ఇక్కడ ఏం ఫైండ్ చేశారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్లో అంటే ఆల్ ఇండియా లెవెల్లో టోటల్ ఫెర్టిలిటీ తగ్గింది అన్నట్టు. టోటల్ ఫెర్టిలిటీ అంటే ఏంది? ఒకవేళ ఉమెన్ గాన 15 to 49 years ఏజ్లో ఉంటే ఎంతమంది చైల్డ్స్ని, హౌ మెనీ బేబీస్ వుడ్ షీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హైపోథెటికలీ. టోటల్ ఫెర్టిలిటీ రేట్ పెరిగింది. కానీ ఇంకా మన 2.1 కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, యూపీలో. ఓవరాల్గా కాంట్రసెప్టివ్స్ యూసేజ్ పెరిగింది, వ్యాక్సిన్స్ పెరిగినాయి, ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ పెరిగినాయి, బ్రెస్ట్ ఫీడింగ్ పెరిగింది, ఉమెన్ బ్యాంక్ అకౌంట్స్, ఉమెన్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. చైల్డ్ మాల్ న్యూట్రిషన్ కొంత తగ్గింది అన్నట్టు, ఇంకా అంతగా తగ్గలేకున్నా సరే. అనీమియా చిల్డ్రన్లో, ఉమెన్లో ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019, నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 ఏంటంటే హోమ్ మినిస్ట్రీ అండ్ DG హెల్త్ సర్వీసెస్ ఏం చెప్పారు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ యాన్యువల్గా చేస్తుంది. యాన్యువల్గా చేస్తుంది. 1 గవర్నమెంట్ డాక్టరే ఉన్నారు 10,000 పీపుల్కి. WHO రికమెండెడ్ డాక్టర్ పాపులేషన్ రేషియో ఆఫ్ 1:1000. 1:1000 WHO చెప్తే మన దగ్గర 1:10,000 ఉంది, అప్రాక్సిమేట్గా 11,000 ఉంది. ఇండియాస్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంది, 1.28% ఆఫ్ GDPA. WHO 5% పెట్టమని చెప్తే మన వాళ్ళు 1.28% పెడుతుంటున్నట్టు. ఇంకా కానీ అనీమియా అనేది హ్యూజ్ కన్సర్న్ లాగా ఉంది. 50% ఇండియన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనీమియాతో సఫర్ అవుతుండ్రు. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే, SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే, ఇది ఎవరు? హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, REGIST, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా యాన్యువల్ డెమోగ్రాఫిక్ సర్వే చేస్తారు, బర్త్కి, డెత్కి, ఎక్సెట్రా. ఇంకా కొన్ని ఇండికేటర్స్ 1960sలో స్టార్ట్ అయింది. సో యాన్యువల్ డెమోగ్రాఫిక్ సర్వే ఫర్ బర్త్ అండ్ డెత్. SRS అంటే ఏంది? శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇది ఏంటంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ఏంటంటే ఎవరి యాన్యువల్ డెమోగ్రాఫిక్ సర్వే చాలా అన్నట్టు. సో ఓవరాల్గా నేషనల్ కొన్ని తర్వాత ఓకే.